సేవలో సంక్షోభం వివాదాల్లో ఐఏఎస్ ఐపీఎస్లు క్యాడర్ విభజనపై న్యాయ పోరాటాలు కేసీఆర్ కాలు మొక్కిన కలెక్టర్ సార్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు అంజనీ కుమార్ సస్పెన్షన్ ఏపీలో సోమేష్ రిపోర్ట్ వీఆర్ఎస్ గచ్చిబౌలి వివాదంలో స్మితా సబర్వాల్ అవినీతిపై సోషల్ మీడియాలో విమర్శలు రాజకీయ ఒత్తిళ్లు నిష్పక్షపాతికపై ప్రశ్నలు అధికారుల కొరత జూనియర్లపై భారం పాలనలో అస్తవ్యస్తత ప్రజల్లో ఆందోళన అంటూ చూస్తా ఉన్నాం. వీళ్ళంతా ఇలా ఒక ఆమ్రపాలి తప్ప మిగతాలంతా కూడా దొంగలే, అలా నో డౌట్. ఒక పార్టీ తొత్తులుగా పనిచేసేటటువంటి వీళ్ళంతా కూడా ఒక పార్టీకి తొత్తులుగా మాట్లాడదు. ఒక ఐఏఎస్ క్యాడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ అంటే ఏ విధంగా ఉండాలి? పార్టీలకు అతీతంగా ఉండాలి, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అది నాయకుల కాళ్ళు మొక్కి పదవులు తెచ్చుకుంటా ఉన్నారు. వీళ్ళంతా కూడా నాయకుల వాళ్ళ ప్రసన్నం కోసం వెంపర్లాడుతూ ఉన్నారు. ఏ పనికైనా దేనికైనా దిగజారుతూ ఉన్నారు. ఎంతకైనా దిగజారుతూ ఉన్నారు. వీళ్ళైతే ఐఏఎస్ అనేటువంటి ఒక అత్యున్నతమైన సర్వీస్లో ఉన్నటువంటి వీళ్ళు ఎంత దిగజారుతున్నారంటే నిజంగా వాళ్ళ బతుకులు ఎందుకు బతుకున్నారు అర్థం కాదు. మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే రిజైన్ చేయండి. ఎందుకు ఆ పోస్టుకు కలంక తెస్తా ఉన్నారు మీరంతా కూడా? చాలా జరుగు. ఈ సోమేష్ కుమార్ అయితే దొంగ, ఈ వెంకటరామరెడ్డి అంత దొంగ, ఈ స్మితా సబర్వాల్ దొంగ ఎవ్వరు లేరు. నేను చూసిన ఎంత అద్భుతంగా ఉండే. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏనాడు కూడా ఐఏఎస్లు ఇంత దిగజారలే. కేవలం కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇంత దిగజారు వీళ్ళంతా కూడా చాలా దారుణంగా. మీకు ప్రజల పన్నులతోటి జీతాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ సొంత అయ్యే జాగిరో వాళ్ళ తాత జాగిరోతో వాళ్ళ ఆస్తుల మీ డబ్బులు ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మీరంతా కూడా కాళ్ళు మొక్తారా? ఎంత ఆయన కోసం వెంపర్లాడతారా? దేనికని దిగజారుతారా? కేసీఆర్ ప్రశ్న కోసం సిగ్గుండాలి కదా కొంచెమైనా. మీ బతుకులు మీ కథ.